ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బాలకృష్ణ గారికి ప్రమాదం. ఆయన ఏదో జస్ట్ అలా స్లిప్ అయింది అని అన్నారు. ఆయనకి 3 గంటల పాటు సర్జరీ. 3 గంటల శస్త్రచికిత్సలోనూ ఏ రకమైన కాంప్లికేషన్స్ రాలేదు. షూటింగుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగటం అనేది క్వైట్ కామనే. చాలా మంది హీరోలకి ఇలాగే జరిగింది కూడా గతంలో. ఇప్పుడు దాదాపుగా పవన్ కళ్యాణ్కి భుజానికి ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా. భరద్వాజ గారు, బాలకృష్ణ గారికి ప్రమాదం అనేది విన్నాం, మనం హాస్పిటల్ జాయిన్ అనేది విన్నాం. బట్ ఇంకొక అప్డేట్, హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది చూసారా? ఆయనకి 3 గంటల పాటు సర్జరీ. 3 అవర్స్ సర్జరీ అయిందని డాక్టర్లు ఫైనల్గా తేల్చి ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అయితే ఈ 3 గంటల శస్త్రచికిత్సలోనూ ఏ రకమైన కాంప్లికేషన్స్ రాలేదు అనేది ఇందులో కీలకం. అది ఇప్పుడు అభిమానులకి ఒక రకంగా ఆనందం కలిగిస్తున్న విషయం. ఆయన ఏదో జస్ట్ అలా స్లిప్ అయింది అని అన్నారు. పెద్ద గాయం కాదు, అది సెట్ అయిపోతుంది అన్నట్టుగా అనుకున్నారు అందరూ. కానీ రూటెడ్గానే జరిగింది అది. అంటే కండరం చిట్లింది దాకా చెప్తున్నారు వాళ్ళు. అది చెప్తున్న ప్రకారం చూస్తే మోకాలి చెప్ప అంటాం మనం. అవును. దాంతో లింక్ అయి ఉండేటువంటి కండరం దెబ్బతిన్నప్పుడు దాన్ని చూసుకోవాలి. అలాగే ఈ దెబ్బ తగిలిన సందర్భంగా వాపు వస్తుందా, వాపు రావడం అంటే అక్కడ బ్లడ్ క్లాట్ అయింది. దాన్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి కొంత ఉంటుంది. ఇవన్నీ కలిసి ఆర్గనైజ్ చేయటానికి, ఆ పార్ట్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేయటానికి వాళ్ళకి 3 గంటలు పట్టింది. 3 గంటలు విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు రెస్ట్లో ఉన్నాడు ఆయన. ఆ మేరకు షూటింగ్ వాయిదా వేసి తర్వాత వస్తాడు ఆయన. చాలా సందర్భాల్లో ఇవి జరిగినప్పుడు షూటింగుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగటం అనేది క్వైట్ కామనే. చాలామంది హీరోలకి ఇలాగే జరిగింది కూడా గతంలో. కానీ షూటింగ్ గ్యాప్ ఇవ్వకుండా చేసేవాళ్ళు ఒక్కొక్కసారి మొండిగా. కానీ ఇక్కడ కాలికి సంబంధించిన వ్యవహారం. ఆయన కూడా పడినప్పుడు గోపిచంద్ గారితో మాట్లాడిన సందర్భాల్లో పడి దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుందంటే లేదు పెట్టండి చేసేసి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటాం, లేదా లంచ్ తర్వాత జాయిన్ అవుతా మీరు షూటింగ్ చేయండి అంటాం. అదే ఇది జరిగింది. ఆయన ఒప్పించడానికి, అసలు వద్దు హాస్పిటల్కి వెళ్ళాలి మీరు ఫస్ట్ అని ఒప్పించడానికి టైం పట్టింది అన్నారు అక్కడ. అవును. అంటే గతంలో కూడా రామారావు గారి టైంలో కూడా ఆయన సర్దార్ పాపారాయుడు టైంలో ఆ స్కూటరు బైకు చేజ్ ఒకటి ఉంటుంది, దానిలో డూపుని పెడతామంటే అక్కర్లేదు నేనే డ్రైవ్ చేస్తానని చెప్పి ఆయన బైక్లో వచ్చాడు ఆ ఏజ్లో. అది స్కిడ్ అయింది, పడ్డాడు, చెయ్యి విరిగింది. అయ్యో, కుడి చెయ్యి. ఆయన షూటింగ్ ఆపలేదు, ఆ కట్టు కట్టించేసి ఆ కట్టుతోనే చేస్తాడు అండ్ బ్రేక్ ఇవ్వకుండా. ఓకే. అలాగే దాని కంటిన్యూషన్ షూటు గజ దొంగ సినిమాలో కూడా కొన్ని షార్ట్స్ పాటల్లోనూ అక్కడ ఆయన హ్యాండ్ మూమెంట్ ఉండదు. ఓకే. హ్యాండ్ మూమెంట్ లేకుండా రైట్ హ్యాండ్ ఎడం చేత్తో మేనేజ్ చేస్తూ చేస్తారా, డ్యాన్స్ కూడా చేస్తాడు. రక్తి కట్టింగ్ చేసి ముందు అయిపోవాలి అది. ఓకే. అంటే టైం అప్పటికే లేట్. అది వేరే ప్రాబ్లం వచ్చి షూటింగ్ లేట్ అయింది. వాళ్ళకి రిలీజ్ డేట్ పెట్టుకున్నారు, అందుకని వాళ్ళని పంపించేయాలి. కైకాల నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. చలసాని గోపి, కైకాల నాగేశ్వరరావు ఇద్దరు కలిసి చేశారు ఆ సినిమా. అందుకని వాళ్ళు రిలీజ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి అది కంప్లీట్ చేయాలి, పాపారాయుడు కంప్లీట్ చేయాలి. 2 సినిమాలు చేసి పంపించాడు ఆయన, ఎవరినైనా ఇబ్బంది పెట్టకుండా. ఓకే. ఆ తర్వాత రెస్ట్లోకి వెళ్ళాడు. అదేలేండి, అది హ్యాండ్ చేయి కాబట్టి ఇక మేనేజ్ చేయగలిగాడు. బట్ ఇక్కడ కాలు కదా, అసలు మేనేజ్. అందుట్లో మళ్ళీ ఫైట్లు, ఎపిసోడ్లు ఉన్నాయి, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా బాలకృష్ణ గారి. అందుకని కొంచెం దానికి సంబంధించి కొంత రెస్ట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆయన. అది పూర్తిగా క్యూర్ అయిన తర్వాత మాత్రమే రావాలి, లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. ఫర్దర్గా దాన్ని వాళ్ళు ఆపరేట్ చేసి కట్టేసిన తర్వాత ఎలాగూ టైం ఇస్తారు వాళ్ళు. అవును. ఇప్పుడు దాదాపుగా పవన్ కళ్యాణ్కి భుజానికి ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా. ఆయనకేమో అక్కడ కాలర్ బోన్ దగ్గర జరిగింది, అది కూడా
అక్కడ ఉండేటువంటి కప్కి ఆ చెప్పకి సంబంధించిన గొడవే అవును. ఇది అదే. ఉమ్. కాకపోతే ఇక్కడ కండరాలు డ్యామేజ్ అయినాయి కొంతవరకు అనేది వీళ్ళు చెప్తున్న మాట. అంటే అది రీబిల్డ్ కావడానికి డెఫినెట్గా టైం తీసుకుంటుంది. వాళ్ళు జస్ట్ అదంతా క్లీన్ చేసి సెట్ చేశారు అంతవరకే. ఉమ్. ఇప్పుడు అవన్నీ రీగెయిన్ కావటానికి ఆయన తీసుకునేటువంటి డైటు ఇతర వ్యవహారాలు వీటన్నిటి మీద ఆధారపడి నడవాలి. అది సెట్ అవ్వటానికి కనీసం 3 వారాలు తేలిగ్గా పడుతుంది. పట్టింది. అందుకని ఈ లూప్ మిగిలిన వ్యవహారాలు కంప్లీట్ చేసుకుంటారు. వీళ్ళేం షూటింగ్ ఆపాల్సిన అవసరం లేదు. మిగిలిన కార్యక్రమాలు చేసేసుకుంటూ ఉంటారు ప్యారలల్గా. హీరో గారు లేని షెడ్యూల్ ప్లాన్ చేసుకుని నడిపించేసి ఈయన వచ్చి ఈయన పార్ట్ వరకు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది. కాబట్టి ఇప్పుడు ఇంకొక టెన్షన్ ఉంది. ఇదేమో దసరా అంటున్నారు, డిసెంబర్ అనే మాట వచ్చింది. ఇప్పుడు దసరా నుంచి డిసెంబర్కి షిఫ్ట్ అయిపోవడం ఖాయమైందా ఈయన యాక్సిడెంట్ వలన అన్న చర్చ ఒకటి చేసేస్తున్నారు బయట. ఓహో. మ్యాక్సిమం అది కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సఫిషియంట్ టైం ఉంది కాబట్టి ఆయన ఆగస్టులో వచ్చేస్తాడు షూట్. దసరా అంటే అక్టోబర్లో ఉంటుంది అనుకుంటా కదా. అక్టోబర్లో ఉంటుంది కాబట్టి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఈయన ఆగస్టు మధ్య నుంచి వచ్చేస్తాడు. 10-15 రోజుల కంటే ఉండకపోవచ్చింది. అదే మిగిలింది కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఆ 15 రోజులు ఆయన ఆగస్టు చివరి వరకు చేసిన సెప్టెంబర్ అంతా ఉంటుంది, అక్టోబర్ మధ్యలో. కాబట్టి టైం సఫిషియెంట్గానే ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు అనవసరంగా దీని మీద డిసెంబర్ ఖాయం చేసుకోండి అని మాట్లాడుతున్నారు కొంతమంది, కానీ అక్కర్లేదు. ఇది దసరాకి ఫిక్స్ అవటమే బెటరు. డిసెంబర్కి వెళ్తే ఫౌజీ ఉంది, కాకపోతే 20 రోజులు టైం ఉంది కానీ. అవును, అంటే ఇంకొక 2 నెలలు గ్యాప్ వస్తుంది అనే పద్ధతిలో వెళ్తున్నారు. కానీ ఈయన మూడ్ అలా లేదు. ఈయన ఎంత తొందరగా అది కంప్లీట్ చేసేసి ఆయన దృష్టి అటువైపు ఉంది. కొరటాల శివ సినిమా మీద. అది కూడా కొట్టేయాలిగా. అది కొంత పొలిటికల్ కంటెంట్, అందుకని అది కీలకంగా చూస్తున్నట్టున్నాడు ఈయన. సో ఇది కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి అనే ఒక క్యూరియాసిటీలో ఉన్నాడు. పైగా లైన్ ఆర్డర్ ఇవన్నీ ఇంకొక ప్రొడ్యూసర్ ఒక కథతో రెడీగా ఉన్నాడు అనేది వినిపిస్తున్న మాట. అవునవును. సో చాలా బిజీ షెడ్యూల్. అనిల్ కూడా నెక్స్ట్ బాలయ్య బాబుతోనే నెక్స్ట్ సంక్రాంతి అనిల్ అని చెప్పేసి అదొకటి వినిపిస్తోంది. 28 బాలయ్య బాబు. అందుకని చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు ఆయన. ఇది ఈ జరిగినటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటనే, కానీ దీని నుంచి ఓవర్కమ్ అయిపోయింది. అది ఆపరేషన్ సక్సెస్ఫుల్ అంటున్నారు వాళ్ళు. అదే, కాకపోతే అది రీగెయిన్ కావడానికి కొంచెం టైం ఇచ్చి రావడమే మంచిది. ఒక 3 to 4 weeks ఆపేసి నెమ్మదిగా వచ్చినా ఏమీ కాదు. సినిమాని షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే.